కోల్కతాలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్జీకర్ ఆసుపత్రిలో అత్యాచారం ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలంటూ మహిళలు నిరసనకు దిగారు. రీక్లెయిమ్ ది నైట్ పేరుతో నిర్వహించిన నిరసనలో 10,000 మందికి పైగా పాల్గొన్నారు. కాగడాలతో వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత కూడా నిరసనలు జరిగాయి. అయితే నిరసనకారుల్లో ఓ గుంపు విధ్వంసానికి పాల్పడింది. జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిగిన ఆసుపత్రిని ధ్వంసం చేసింది. అలాగే రోడ్లపై వెళ్తున్న వాహనాలపైన దాడులకు తెగబడింది. ఇక పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించిన బ్యారిగేట్లను కూడా లెక్క చేయకుండా విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు మొదట టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. क्या पूरा मॉब अभी खड़ी है, मॉब जो नॉर्मल है। अरे 1 2 3 4 5 కోల్కతాలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్జీకర్ ఆసుపత్రిలో అత్యాచారం ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలంటూ మహిళలు నిరసనకు దిగారు. రీక్లెయిమ్ ది నైట్ పేరుతో నిర్వహించిన నిరసనలో 10,000 మందికి పైగా పాల్గొన్నారు. కాగడాలతో వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత కూడా నిరసనలు జరిగాయి. అయితే నిరసనకారుల్లో ఓ గుంపు విధ్వంసానికి పాల్పడింది. జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిగిన ఆసుపత్రిని ధ్వంసం చేసింది. అలాగే రోడ్లపై వెళ్తున్న వాహనాలపైన దాడులకు తెగబడింది. పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించినా బ్యారిగేట్లను కూడా లెక్క చేయకుండా విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు మొదట టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. कहाँ गया? हाँ? कहाँ पे है तू? हाँ? కోల్కతాలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్జీకర్ ఆసుపత్రిలో అత్యాచారం ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలంటూ మహిళలు నిరసనకు దిగారు. రీక్లెయిమ్ ది నైట్ పేరుతో నిర్వహించిన నిరసనలో 10,000 మందికి పైగా పాల్గొన్నారు. కాగడాలతో వీధుల్లో ర్యాలీ కూడా నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత కూడా నిరసనలు జరిగాయి. అయితే నిరసనకారుల్లో గుంపు విధ్వంసానికి పాల్పడింది. జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిగిన ఆసుపత్రిని ధ్వంసం చేసింది. అలాగే రోడ్లపై వెళ్తున్న వాహనాలపైన కూడా దాడులకు తెగబడింది. పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించినా బ్యారిగేట్లను కూడా లెక్క చేయకుండా విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు మొదట టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. गाड़ी हेलमेट हेलो हाँ यहाँ पे पूरा कहाँ था? ভাঙচুর করে দিয়েছে।